వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి అవకాశాన్ని అంట నేను. యా మాట్లాడదాం ప్రభు గారు. ఇక గౌతమ్ గారు, మొత్తంగా చూస్తున్నాం యుద్ధం అయితే కొనసాగుతున్న పరిస్థితి. సో ఒక రకంగా గల్ఫ్ దేశాలు కొద్దిసేపటి క్రితం ప్రకటన చేశాయి. ముందుగా అటు చూస్తే దుబాయ్ ఇప్పుడు వణికిపోతున్న పరిస్థితి, అండ్ ఇంకొన్ని దేశాలను కూడా లాగుతున్న పరిస్థితి. అంటే ఎక్కడైతే అమెరికా స్థావరాలు ఉంటాయో ఆ స్థావరాలన్నింటినీ లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తాం. అండ్ ఇంకొక హింట్ కూడా ఇస్తున్నారు, ఆత్మాహుతి దాడులు జరగబోతున్నాయని చెప్పి. ఆ ఛాన్స్ అసలు ఉందంటారా? ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే అక్కడి నుంచే కదా ఇలాంటి ఐడియాలజీ మొత్తం వచ్చింది. అందుకని వాళ్ళు అది కూడా ఇంప్లిమెంట్ చేసే పని మీద ఉంటారు. మనం గట్టిగా కొట్టలేనప్పుడు క్యూబాలో కూడా అంతకుముందు ఫెడెల్ కాస్ట్రో కానీ వీళ్ళు యుద్ధం చేస్తున్న సమయంలో ఎదుర్కోలేని సమయంలో ఏం చేశారు, గెరిల్లా యుద్ధం తీసుకొచ్చినట్టుగా అలాంటిది ఒకటి ఆత్మాహుతి దాడులు. ఇప్పుడు చూసారంటే మరి సౌదీ అరేబియాలో ఉన్న ఒక అంతర్జాతీయ చమురు రిఫైనరీ మీద దాడి ఎందుకు చేశారు చెప్పండి? అది వ్యూహాత్మక దాడే కదా. అలాగా దాని మీద కూడా చేయటం, ఇక అమెరికా స్థావరాలు వీటన్నిటి మీద చేస్తున్నారు. ఇప్పుడు ఏదో F-15 అనే ఒక ఫైటర్ జెట్ కూడా మేము కూల్చేసామనే విజువల్స్ కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం ఆపటం అనేది ఇరాన్ చేతుల్లో కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు రగిలిపోయి ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఆపటానికి సంసిద్ధంగా కూడా ఉండరు. ఇప్పుడు దాంతో పాటుగా ఇప్పుడు అక్కడ సుప్రీం లేడు కదా, ఖమేనీ లేకపోయిన తర్వాత మాస్టర్ మైండ్ లేదని అనుకుంటానికి ఏం లేదు. వాళ్ళు కూడా ఒక ముగ్గురుతోటి ఒక ఇది ఏర్పాటు చేసుకుని చేశారు. అందులో కూడా మరి అరాఫీని కూడా చచ్చిపోయాడు, డెడ్ అయ్యాడనే ఒక వార్త కూడా ఒకటి బయటకు వస్తుంది. ఎంతవరకు నిజం అనేది తెలియదు. కానీ మరి వాళ్ళు ఆ ముగ్గురు కలిసి దీన్ని నడిపించే అవకాశాలు మెండుగా కనిపిస్తూనే ఉన్నాయి. ఇక దాంతో పాటుగా ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ప్రతి దాడులు చేస్తుంది. మరి బేరట్ లో కూడా ఇప్పుడు హజ్బుల్లా దీని మీద దాడి చేశారు కదా కొంతమంది. దీని మీద ఇలాగనే కొనసాగిస్తూనే ఉంటారు. ట్రంప్ చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇది 4-5 వారాల పాటు ఖచ్చితంగా కొనసాగే విధంగానే కనిపిస్తూ ఉంది. కాకపోతే ఆ తర్వాత ఇంకెంత కొనసాగిద్ది అనేది, దీనివల్ల మనకేమి ఇప్పుడు చమురు విలువ ఎంత పెరుగుతుంది అనేది చూసుకోవాలి కదా. ఇప్పుడు ఆ జలాసంధి మూసేయటం అనేది ఖచ్చితంగా కన్ఫామ్ గా తేలిపోయింది. అలాగనే ఇప్పుడు రిఫైనరీల మీద దాడి, ఇది అన్ని కూడా ఏంటి, ఇప్పుడు చమురుని ప్రపంచ దేశాల్లో ఉన్న వాటి అన్నిటి మీదకి బాగా రేటు పెరగడానికి వీలుగా ఉండేది చేస్తారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటినీ ఇందులో లాక్కొచ్చి పెడితేనో, వాళ్ళందరికీ నొప్పి కలిగేటట్టు చేస్తేనో ఇరాన్కి ఒక ఇంత లాభం చేకూరే అవకాశం ఉంది. వాళ్ళు ఏదైనా మధ్యవర్తిత్వం చేసి ఇప్పుడు ట్రంప్ చెప్పినట్టుగా అక్కడ ఏదో డెమోక్రాటిక్ వేలో ఒక వేరే గవర్నమెంట్ని ఏర్పాటు చేయటం అనేది కాకుండా వాళ్ళ చేతుల్లోనే ఉండే విధంగా చూసుకోవటానికి వాళ్ళు కూడా ప్లాన్ వేసుకుంటూ ఉంటారు కదా. దీంతో పాటుగా ఇక నెతన్యాహు మీద విపరీతంగా పేకల వరకు పెట్టుకుని ఉన్నారు. ఏదో ఒక రకంగా ఇజ్రాయెల్లో వాళ్ళ మీద దాడి చేయటానికి ఇప్పుడు వాళ్ళ దగ్గర డ్రోన్ సిస్టమ్ బాగా హెవీగానే ఉంది. ఇప్పుడు ఆ డ్రోన్లు వీటి సహాయంతో కదా ఇప్పుడు ఈ దాడులన్నీ చేస్తా ఉన్నారు. కాకపోతే వీళ్ళు కూడా ప్రతిగా దాడులు చేస్తా ఉన్నారు. కానీ ఎంతవరకు తట్టుకుంటానికంటే ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళి అక్కడికి దాడి చేస్తే మరి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఉన్న అవకాశాలను కూడా ఓపెన్ లో పెట్టుకున్నట్టుగా కనపడుతుంది కదా. వీటన్నిటిని బట్టి చూస్తే ఇది ఖచ్చితంగా 4-5 వారాల పాటు ట్రంప్ చెప్పినట్టే కొనసాగుతుంది అనేది కనపడుతుంది. సో యుద్ధాన్ని స్టార్ట్ చేసేది ఆయనే, ఆపాలన్నా ఆపగలిగేది ఆయనే అన్నట్టుంది పరిస్థితి అంటారు. యాక్చువల్ గా ఆయన ఇప్పుడు ఒకవైపు మేము చర్చలకు సిద్ధం అని ఇంకో పక్కన ప్రకటన చేస్తాడు, కానీ యుద్ధం మాత్రం ఆపడు. యాక్చువల్ గా ఇప్పుడు మేము బ్యాకప్ మాత్రమే చేస్తున్నాము, ఇజ్రాయెల్ మాత్రమే దాడి చేస్తుందని చెబుతూ ఉన్నప్పటికీ ఇక్కడ కూలిపోయిన ఫ్లైట్లో మరి అమెరికన్ ఫ్లైట్స్ కనపడుతున్నాయి కదా, ఫైటర్ జెట్లో F-15 ఇవి అమెరికన్ ఫ్లైట్సే కనపడుతున్నాయి. అంటే వాళ్ళు కూడా డైరెక్ట్ గా రంగంలోనే ఉన్నారు. మాట్లాడదాం సార్. సో పరమేశ్వర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి.